కూటమి పాలనలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నర్సాపురంలో జరిగిన ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రులు రైతులకు రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీని సీసాలో బంధించాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు. రత్నరాజు గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అదే రామచంద్రరాజు గారిని వేదికగా మళ్ళీ ఆ శేషాలు పోతం రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ప్రయత్నం ఎవరైనా తెలుసో తెలియదు. ఎందుకంటే 19లో కూడా అట్లానే ఒక్కసారి అంటే మీరు తీశారు, 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు రాష్ట్రాన్ని. అని చేత ఆ పోతం మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం కూడా ఏదో సినిమా ఉంది కదా, అరుంధతి సినిమాలో కూడా అట్లానే సమాధి చేస్తే పశుపతి ఎట్లా బయటికి రావాలో చూసారు మీరందరూ కూడా. అట్లయినా బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఏమైంది, ఎంత విధ్వంసం అయింది సినిమాలో మనం చూసాం. అదే రకంగా ఇద్దరు కూడా శేషాలకు రావాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా తెలుసో తెలియదో ఓటేసి తీశారనుకోండి, బయటికి వచ్చిన వెంటనే ఎవరు మిగుతాడు ముందు కనిపించాడు. ఎవరైతే మూత తీశాడో వాడిని మిగుతారు. ఎందుకంటే భూతానికి తెలియదు, వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు నాకు ఉపకారం చేశాడు, వీడు నన్ను బయట తీసుకొచ్చి నా భూతానికి తెలియదు. చేత అటువంటి భూతం ఏదైతే శేషాలు పెట్టి బిడ్డలు పెట్టి మొన్న 24లో బిగించారో దాన్ని శాశ్వతంగా ఆ భూతాన్ని ఆ శేషాలను పెట్టి బిగించి ఉంచాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా